ఒప్పో ఫైండ్ X9s కి సంబంధించినటువంటి ఫుల్ కెమెరా రివ్యూ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓవరాల్ గా నేను కెమెరాలో రిలేటెడ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని టచ్ అయితే చేసేసిన ఓవరాల్ గా విత్ శాంపుల్స్ తో సహా అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ అట్లాంటి రివ్యూకి సంబంధించినటువంటి వీడియో అయితే చేసేసినాం. ఇదే మనకు ఒప్పో ఫైండ్ X9s బ్యాక్ సైడ్ మనకు మూడు కూడా మనకు 50 మెగా పిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే ఫ్రంట్ గానే చూసుకుంటే మనకు 32 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి కూడా మనం 4K 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి తెలుసా, 120x వరకు అయితే జూమ్ అయితే చేయొచ్చు. ఓవరాల్ గా మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫుల్ కెమెరా వీడియో అని చెప్పేసుకోవచ్చు, కెమెరా రివ్యూ అని చెప్పేసుకోవచ్చు. కెమెరాలో ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా కవర్ అయితే చేద్దాం. ఓవరాల్ గా మనం కెమెరా డిపార్ట్మెంట్స్ లో అన్ని అయితే కవర్ అయితే చేసినాం. మనం ఫోటోస్, పోర్ట్రేట్స్, వీడియోస్, ఫ్రంట్, బ్యాక్, డే, నైట్ ఇట్లా అన్ని అయితే కవర్ చేసినాం. అట్లానే 120x జూమ్ కూడా ఉంది, అవన్నీ కూడా కవర్ అయితే చేసినాం. బట్ అన్నిటి శాంపుల్స్ తో సహా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ గా చూసుకోండి, మనం ఫోటోస్ లో అయితే 0.6x నుంచి మాక్సిమం అయితే వేసుకుంటా వచ్చేసినాం. 0.6x, 1x, 3x ఇలా అయితే ఫోటోస్ అనేది క్యాప్చర్ అయితే చేసినాం. ఒకసారి ఇక్కడ చూసేసుకోండి, 0.6 కొంచెం లాంగ్ లో అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు ఫోటోస్ లో చూసుకుంటే 0.6x ని మనం జూమ్ చేస్తానైతే మన డీటెయిల్స్ అయితే నోటీస్ చేయడం లేదు. అంతా కూడా మనకు బ్లర్ అవ్వడం కానీ డీటెయిల్స్ అయితే లేవు. ఇది ఇక్కడ మనకు వచ్చినటువంటిది. ఇంకా కొంచెం జూమ్ చేసుకొని 3x లో కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకు ఫోటోస్ లో క్లారిటీ అయితే ఉంది. బట్ మీరు ఒకటి గమనించండి, ఫేస్ దగ్గర వచ్చేసరికి మనకు వైట్ గా అయితే అవుతా ఉంది. ఇది కూడా ఒకటి ఖచ్చితంగా గమనించాల్సినటువంటి పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు నార్మల్గా తీసినటువంటి ఫొటోస్ అని చెప్పేసుకోవచ్చు. న్యాచురల్ రియలిస్టిక్గా అయితే లేవు ఫొటోస్ కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే. ఇది నార్మల్గా అదే పోర్ట్రేట్స్ కానీ చూసుకుంటే మనం పోర్ట్రేట్స్లో 0.6x నుంచి కూడా మనం ఫొటోస్ అయితే క్యాప్చర్ అయితే చేసినాం. 0.6x, 1x, 3.3x ఇట్లా అయితే మనం కొన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ అయితే చేసినాం. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకు పోర్ట్రేట్లో కానీ చూసేసుకోండి, నేను కూర్చున్న దగ్గరనేమో నాకు గ్రీన్స్ కాస్త గ్రీనిష్ అవ్వడం, నా ప్యాంట్ కానీ లేకపోతే ఇక్కడ కొన్ని ఫొటోస్లలో బ్లాక్స్ డీప్గా బ్లాక్ అవ్వడం ఇట్లాంటివి అయితే నోటీస్ అయితే చేసిన. కొన్ని ఫొటోస్లోనేమో వైట్గా హెయిర్ అంతా ఫేడ్ అయినట్టు రావడం ఇట్లా అయితే నోటీస్ చేసిన. కొన్ని వేరే ఫొటోస్ చూడండి, ఈ ఫొటోస్లో కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే బ్యాక్గ్రౌండ్ బాగానే వచ్చింది, కొంచెం హెయిర్ కూడా ప్రాపర్గా వచ్చేసినాయి. ఒకసారి ఈ ఫొటోస్ అయితే యూస్ చేసుకోండి. ఈ ఫొటోస్ కొంచెం ప్రాపర్గా వచ్చేసినాయి. అదే ఫేస్ మీద కానీ చూసుకుంటే న్యాచురల్గా అయితే నాకు అనిపించలేదు. ఏదో ఎఫెక్ట్, ఏదో ఫిల్టర్ యాడ్ చేసినట్టు ఆ టైప్గా వచ్చినాయి కదా, ఆ టైప్గా అయితే నాకైతే పర్సనల్ అనిపించింది. పోర్ట్రేట్లో జూమ్ చేసి కొంచెం హెయిర్ దగ్గర చూసుకున్నాం అనుకోండి, షార్ప్ ఎడ్జ్ అయితే వచ్చింది. ఇది ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. పోర్ట్రేట్లో తీసుకుంటే పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగా వస్తున్నాయి. కానీ గ్రీన్ని కొంచెం గ్రీన్ చేయడం, బ్లాక్స్ని ఎక్కువ బ్లాక్స్ చేయడం ఇట్లాంటివి అయితే నోటీస్ అయితే చేసిన. అదే మనం ఇక్కడ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి ఫోటోస్ అండ్ పోర్ట్రేట్ మోడ్ లో ఉన్నటువంటిది. అదే నేను కొన్ని మ్యాక్రో షాట్స్ కూడా తీసిన. ఒకసారి ఇక్కడ చూసేసుకోండి, మ్యాక్రో షాట్స్ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. కొంచెం గ్రీన్ గా వెళ్ళినప్పుడు మాత్రం నాకు గ్రీన్ గా తీసుకోవడం, ఇట్లా సాచురేషన్ హెవీగా పెంచుకోవడం అయితే నాకైతే అనిపించింది. అలానే నైట్ టైం కూడా కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసిన. ఒకసారి ఇక్కడ నైట్ టైం ఫొటోస్ ని ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. ఇక్కడ నైట్ టైంలో మా ఫ్రెండ్ ఒకటైతే 0.6x నుంచి నార్మల్ గా అయితే ఫొటోస్ అయితే వేసిన. కొన్ని 0.6x, 1x, 3x ఇట్లా అయితే ఫొటోస్ క్యాప్చర్ చేసేసిన. ఫొటోస్ లో క్లారిటీ అయితే బాగుంది. మాకు ఆ పర్సన్ కి ఆపోజిట్ లో లైట్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి, అంత లైటింగ్ ఎట్లా వచ్చింది అనుకుంటే ఆపోజిట్ లో లైట్ ఉంది. అది ఒక కొబ్బరి బొండం షాప్. ఇక్కడ చూసేసుకోండి, ఫొటోస్ లో చాలా వరకు ఏంటంటే ఫొటోస్ ని స్మూత్ చేయడానికి ట్రై చేస్తా ఉంది, అంటే ఏదో ఫిల్టర్ యాడ్ చేసి స్మూత్ చేయడానికి ట్రై చేస్తా ఉంది. ఇక్కడ నోస్ దగ్గర లేకపోతే చీక్స్ దగ్గర గమనించండి. ఇక్కడ పక్కకి ఇంకో ఫోటో దగ్గర చూసుకున్నట్టు అయితే ట్రై చేసింది, బట్ వర్కౌట్ అవ్వాలి. ఆ ఫోటోలో కానీ చూసుకుంటే అంటే ఎట్లా అంటే ఫిల్టర్ యాడ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసినట్టుంది, బట్ అక్కడ కాలేదు. ఫేస్ మీద, ఫోర్ హెడ్ మీద మీరు ఖచ్చితంగా గమనించండి, ఖచ్చితంగా స్మూత్నెస్ అయితే యాడ్ చేస్తూ ఉంది, నేచురాలిటీ అయితే లేదు. ఇదైతే ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ నేను చెప్పుల షాప్ దగ్గర ఒకటి 120x జూమ్ పెట్టి తీద్దామని చెప్పేసి తీసిన. మీకు ఇక్కడ లాంగ్లో చెప్పుల షాప్ ఇట్లా రైట్ సైడ్లో కనిపించేది వచ్చేసరికి నేను ఆల్రెడీ జూమ్ చేసి తీసినటువంటిది. లెఫ్ట్లో ఏమో 0.6x లో పెట్టి ఫోటో క్యాప్చర్ చేసిన. మంచి క్యాప్చర్ అయింది. ఫస్ట్ నాకు ఫోటో క్యాప్చర్ అయినప్పుడు మాత్రం అంత నీట్గా కనిపించలే. ఆఫ్టర్ ప్రాసెసింగ్ నాకు ఈ రేంజ్లో అయితే వచ్చింది. ఫొటోస్ అయితే అక్కడ ఏదో ఉంది అనేది అయితే అర్థమవుతోంది. ఏమైనా లెటర్స్ ఉంటే మాత్రం ప్రాపర్గా రావడం లేదు. ఇదైతే గుర్తు అయితే పెట్టేసుకోండి. మనం 120x గురించి లాస్ట్లో అయితే చూద్దాం. వీడియోలో లాస్ట్లో అయితే చూద్దాం. ఈ ఫ్యాక్టరీని నేనైతే ఇప్పుడు జూమ్ చేసి ఫోటో అయితే క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. ఒక్కసారి చూడండి, నేను ఆల్మోస్ట్ జూమ్ అయితే చేసేసిన. 80x వరకు అయితే చేసిన. 80x వరకు చేసినా కూడా మనకు ఈ రేంజ్ క్లారిటీ అయితే వస్తూ ఉంది. అక్కడ RFCL అని చెప్పేసి ఉంది, బట్ అది నోటీస్ ప్రాపర్గా తీసుకోలే. కానీ అక్కడ ఏముంది అని చెప్పేసి అయితే ఫోటో అయితే క్యాప్చర్ చేస్తుంది. చాలా బాగుంది. అంటే నాకు ఐకి అనిపించింది కూడా ఇంత దూరంగా వెళ్ళి క్యాప్చర్
క్యాప్చర్ చేసేసుకొని ఫొటోస్ అయితే తీసుకుంది. ఇది ఒక చాలా గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అలానే నైట్ టైంలో కూడా కొన్ని సెల్ఫీ ఫొటోస్ అయితే క్యాప్చర్ అయితే చేసిన. ఒకసారి నైట్ టైంలో తీసుకున్నటువంటి సెల్ఫీ ఫొటోస్ చూడండి. అలానే నైట్ టైంలో అవుట్డోర్లో ఒక హనుమాన్ విగ్రహాన్ని కూడా ఫొటోస్ అయితే తీసిన. ఒకసారి ఫొటోస్ ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి కూడా క్లారిటీ చెక్ అయితే చేయండి. మీకు ఈ ఫోటో గురించి ఏమనిపించింది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే. అలానే ఇక్కడ మనకు ఫొటోస్ అండ్ వీడియోస్ కానీ చూసుకుంటే బ్యాక్ సైడ్ యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయవచ్చు. ఒకసారి వీడియో అండ్ ఆడియో క్లారిటీ ఎట్లా ఉందో చెక్ అయితే చేయండి. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసరికి ఒప్పో ఫైండ్ X9s మొబైల్ అయితే వీడియో రికార్డింగ్ అవుతా ఉంది. ఆడియో అండ్ వీడియో రెండు కూడా ఒకే మొబైల్ నుంచి అయితే వస్తా ఉన్నాయి. నేను ఎటువంటి మైక్స్ అయితే యూజ్ అయితే చేయడం లేదు. ఈ వీడియో అయితే దాంట్లో నుంచి అయితే వస్తూ ఉంది. ఒకసారి నేను బ్యాక్ సైడ్ అయితే వాక్ చేస్తూ ఉన్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చెక్ అయితే చేయండి. పర్సన్ కూడా వస్తూ ఉన్నారు. మనకు ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది మీరు ఓవరాల్గా ఈ వీడియోని చూసి జడ్జ్ అయితే చేయొచ్చు. అలానే మన ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి కూడా 4K 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మనం తీసినటువంటి వీడియో అయితే ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసరికి ఒప్పో ఫైండ్ X9s మొబైల్ అయితే వీడియో రికార్డింగ్ అవుతా ఉంది. ఆడియో అండ్ వీడియో రెండు కూడా ఒకటే మైక్ నుంచి అయితే వస్తా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాం. 4K 60 FPS లో వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ఆడియో వీడియో నాయిస్ కూడా వస్తూ ఉంది. మీకు ఆడియో వీడియో క్వాలిటీ ఎట్లా ఉంది, గ్రీనిష్ ఎట్లా ఉంది అని చెప్పేసి మీరైతే చెక్ అయితే చేయొచ్చు. నాకైతే ఇక్కడ స్టెబిలైజేషన్ మిస్ అయింది అని చెప్పేసుకోవచ్చు. నేను ఫోన్ పట్టుకొని ఉన్నా, నన్నైతే ప్రాపర్గానే చూపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫ్రెండ్ని చూడండి, అది కొంచెం షేక్ అవుతా, తను వాక్ చేస్తూ ఉన్నాడు. స్టెబిలైజేషన్ ప్రాపర్గా లేదు అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపించింది. బ్యాక్ సైడ్ స్టెబిలైజేషన్ ఓకే ఉంది, కొంచెం బెటరే ఉంది యాజ్ కంపేర్ టు ఫ్రంట్ కెమెరా తోటి చూసుకున్నట్టు అయ్యేది ఉంటే. ఇవేంటి అంటే మార్నింగ్ టైంలో తీసుకున్నటువంటిది. అదే నైట్ టైంలో ఒక లాంగ్లో ఇండియన్ ఆయిల్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంది. నేను అక్కడ ఉన్నటువంటిది కూడా వీడియో క్యాప్చర్ అయితే చేసేసిన. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి 0.6x లో అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నా. అక్కడ ఒకటి ఇండియన్ ఆయిల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని మనం జూమ్ చేద్దాం ఏ రేంజ్లోకి వస్తుంది అని చెప్పేసి. చూడండి 18x లో కూడా మనకు ఈ రేంజ్ క్లారిటీ అయితే ఉంది. సరే, చాలా బాగా వచ్చింది. ఒక ఫోటో తీసుకున్నా, వీడియో తీసుకున్నా కూడా చాలా మంచి క్లారిటీగా అయితే వచ్చేసినాయి. ఇది కూడా బాగా అనిపించింది నాకు. కొన్ని ఇండోర్ షాట్స్ కూడా తీసుకున్నా. ఒకసారి కుదిరితే ఇండోర్ షాట్స్ చూడండి. ఇండోర్ షాట్స్ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. అంటే డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా డీటెయిల్స్ అనిపించినాయి. అలానే ఇందులో ఒక మంచి ఫీచర్ ఉంది, అదే డ్యూయల్ కెమెరా సెటప్ అని చెప్పేసి. డ్యూయల్ కెమెరా అని చెప్పేసి ఒకేసారి మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాని యూస్ చేసి వీడియోస్ అయితే రికార్డింగ్ చేయొచ్చు. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ అయితే చేయండి. ఇందులో మనకు డ్యూయల్ వీడియో మోడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి చూసేసుకోండి. బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి పర్సన్ వీడియో వస్తుంది. అలానే సెల్ఫీలో ఉన్నటువంటి నా వీడియో కూడా ఒకటేసారి రికార్డింగ్ అయితే అవుతా ఉంది. ఇక్కడ మనకు 1x 3x 6x అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. 1x లో ప్రెస్ చేస్తేనేమో బ్యాక్ సైడ్ ఏది ఉన్నా కూడా బ్యాక్ సైడ్ మాత్రం అయితే మనకు జూమ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు 1x లో ఉంది బ్యాక్ సైడ్, ఇప్పుడు 3x చూడండి. అట్లనే మనము 6x ఒకటేసారి డ్యూయల్ వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. ఇవి కొన్ని సెల్ఫీ షాట్స్ యూస్ చేసుకోండి. ఫోటో తీసినప్పుడు బాగానే అనిపించింది, కానీ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఏమైపోతుందంటే కొంచెం స్మూత్ చేస్తూ ఉంది. ఇక్కడ ఐబ్రోస్ దగ్గర మిడిల్లో అయితే చూసేయండి, కొంచెం స్మూత్ అయితే చేస్తూ ఉంది. ఏది ఏఐ ఎన్హాన్స్ టైప్ అని అయితే చేస్తూ ఉంది. ఓవరాల్గా మీరు ఒప్పో ఫైండ్ X9sకి సంబంధించినటువంటి మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియో కెమెరా రివ్యూ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆల్రెడీ మనం అన్బాక్సింగ్, రివ్యూ, దానికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీడియో అయితే చేసిన. ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తా, కుదిరితే అక్కడ నుంచి చెక్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ అయితే చేస్తా. ఒకవేళ మీరు ఈ మొబైల్ని బై చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్ అయితే ఉంటే ఇక్కడ ఉంటుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ బై అయితే చేసేసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, మధ్యలో వచ్చినందుకు. 50,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే మీకు కింద కామెంట్ దగ్గర హైప్ అని వస్తుంది, హైప్ ప్రెస్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఎన్ని చేసినా కూడా మీ వరకు అయితే వస్తూ ఉంటాయి. ఫోన్ రేట్స్, మొబైల్ రేట్స్ అన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ మొబైల్, మీరు ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొనుక్కోవాలనుకున్నా, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనుక్కోవాలనుకున్నా కూడా విశ్వకేతన్ ఛానల్ ఉంది, విశ్వాటెక్కి పేజ్ ఉంది అని చెప్పేసి అస్సలు మర్చిపోదు. ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.